తీసి పెట్టాలి తేజ నువ్వు వేసుకొని తింటే కమ్మ వాసన వస్తుంది నాకైతే. పొడి రెడీ అది చల్లగైతే ఇట్లా పూసిందా? అవునా? ఇగో ఇది వేసుకొని తినాలి, కమ్మ ఉంటుంది. మనము వేసుకొని తింటే నోటి నుంచి ఎంత కమ్మగా వస్తుందో. ఇక ఏంటంటే ఇది తినలేమన్నోళ్ళకు కొద్దిసేపు మనం ఇట్లా గాలి కొలు పెట్టి డబ్బాలు వేసుకున్నామంటే మనకేంటంటే ఇక ఈ గ్రైండర్ పడతాం కదా, గిన్నెది గరంతో ఇట్లా ఇది అవుతుంది, పొడి పొడిగానే ఉంటుంది. ఇక గాలికి ఉండాలి. మనము ఎల్లిగడ్డ ఇవన్నీ వేసినాం కదా, ఆయిల్ ఉన్నది కదా మనకు, కొంచెం కొంచెం డ్రై ఆయిల్ అయిపోతుంది, ఏం కాదు. అమ్మకు వాసన వస్తుంది కదా, ఇక చేసుకోండి. ఇది ఎంత అయితే చాలా మంచిది. మీకు ఎప్పుడెప్పుడు పెట్టాలి, నేను ఇంకా పెట్టలేనని అనిపించింది. ఇది ఇట్లా ఈ రకంగా చేసుకొని అమ్మతనంలా ఇక్కడ పల్లీలు అన్నీ వేసినాం కదా, ఇది ఇక పప్పులు అక్కడక్కడ పప్పిత్తులు ఉడక ఉన్నా ఉడక అక్కడక్కడ ఉంటే ఉడక మనకు కలిగితే మంచి గోల్నే కదా. ఇట్లా బరకానే ఉండాలి, ఈ రకంగా ఉండాలి. ఈ రకంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు ఈ మునిగాకు అన్నది ఎంత ఆరోగ్యమైనదో, ఇక దాని గురించి ఎంత చెప్పినా కూడా ఇక తక్కువని, అంత తక్కువని. ఇక ఎందుకంటే ఇది మా క్యాన్సర్కి పనిచేస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది, మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచి, కంటి చూపుకు మంచిది, ఎన్నిటికో మంచిది ఇది. ఇక ఇది ఎప్పుడెప్పుడు మనం ఈ కారపొడి చేసుకున్నాం అనుకో, కర్రీస్లలో కూడా వేసుకోవచ్చు. మనం ఏ కర్రీస్లు ఇష్టం ఉంటే ఆ కర్రీస్లు వేసుకోవచ్చు. నేనైతే నీట్గా గడుక్కొని ఇట్లా తెచ్చుకొని మంచిగా పదం లేకుండా గడుక్కొని ఆరబెట్టేసి ఇక కొద్దిసేపు ప్యాన్ గాలికి ఆరబెట్టుకొని ఇట్లా వేసుకుంటే కారపొడి అన్నది ఆగుతుంది. మనకు స్టోర్ ఉంటుంది కదా, అది ఏంటంటే కడిగినాక పదం లేకుండా కావాలి, ఎక్కడి నుంచి ఇట్లా డ్రైగా కావాలి. ఇక మనము ఇప్పుడు ఏంటంటే కడిగినట్టు గుడుకుండద్దు, ఇట్లా నార గుడక ఏం లేకుండా మంచి ఆకాకు దింపుకున్నా ఇట్లా దింపుకోవాలి, ఇట్లా ఇట్లా దింపుకోవాలి. ఇక నేను దింపింది ఇట్లా ప్రతిది గుడక మనం ఓపికతోటి చేసుకోవాలి. ఈ కారపొడి కమ్మతనంలో మంచిగా ఉంటుంది. ఇక మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి గుడక మంచిది. పిల్లలకు గుడక కొంచెం అంత వేసి నెయ్యి వేసి, నెయ్యి తింటే నెయ్యి, నూనె ఉంటే నూనె తోటి గుడక దింపించచ్చు. దీని గురించి ఇక ఎంత చెప్పినా అంత ఉన్నది, అంత తక్కువనే. అదంతా బెనిఫిట్ ఉంటుంది దాని గురించి. ఇక అంత చెప్పటంతా గుడక ఇగో అది డాక్టర్లు గుడక చెప్తారు, ఎంతనో చెప్తారు. ఇక నేనైతే కొద్దిగా ఒక ముద్ద దీంతో వేడి వేడి అన్నం ఒక్క ముద్ద వేసుకుంది, నువ్వు మొత్తం తినాలని ఏం లేదు, రోజుకొక ముద్ద అంతే. ఇది కలుపుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే కమ్మతనం కూడా మంచిగా ఉంటుందిరా. మంచిగా చేసి చూపిస్తా, ప్రాసెస్ అన్నది పక్క చూడుర్రి, పక్క చూస్తేనే అర్థమైతే. ఏం మంచి మాట ఇది చెప్పుకుందాము. మనము సాధించినము అన్నది ఒకటి మనం అనుకుంటాం, కానీ ఏ రకంగా సాధించినము, ఎట్లా సాధించినము, మనం మంచి వేళ సాధించినాం అంటే మనకు మంచే ఉంటుంది. ఇక మన చెడ్డ వేళ సాధించుడు అన్నది కరెక్ట్ కాదు. ఇక అది ఏంటంటే ఎన్ని రాంగ్ వస్తాయి అన్నది, దాంతో ఎంత ప్రాబ్లమ్స్, మనకు ఒక విలువలేని జీవితం అది ఉంటుంది. ఆ రకంగా సాధించేది చూడకుండ్రి, మంచి వేళ సాధించేది చూడండి. ఎప్పుడు కూడా సాధించుడు గురించి చెప్తున్నా. ఇక మనం ఏదైనా కానీ ఓ తవ్వ పట్టుకుని పోతే మనకు ఎట్లా ఉంటుంది, దారి ఎట్లుంటుంది, ఇది కూడా అంతే. ఆ రకంగా ఆ లెవెల్ వెళ్తేనే మనకు ఇది ఏదైనా సాధించడం మనకు సక్సెస్ఫుల్ ఉంటుంది. ఈ మంచి మాట మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇక ఏంటంటే ఇది సింపుల్గానే చెప్పినా కానీ మీకు అర్థమవుతుంది. ఇది ఇక చూపిస్తుంది ఏమేం కావాలి. ఇక మునిగాకు నేనైతే ఒక గుప్పెడంతా తీసుకున్నా, ఇంత ఇంత తీసుకున్నా. కరివేపాకు, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఇగో మినపగుళ్ళు, ఇగో మీరు అది ఎండిన మిర్చి. ఇగో ఎండిన మిర్చి మీకు ఇష్టం ఉండదు అనుకో కారపొడి కూడా వేసుకోవచ్చు, కానీ ఎండిన మిర్చి అయితే వేసుకుంటే బాగుంటుంది. ఎల్లిగడ్డలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇగో శనగపప్పు. ఇగో దొడ్డుప్పు ఉంటేనే మనకు పచ్చళ్ళకైనా మంచిగా ఉంటుంది, కరపొల్లకైనా మంచిగా ఉంటుంది. ఈ కల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు. ఇది వేసుకునే చూడండి. ఏంటంటే అగ్వకాలంది జీవితం కాదు ఇది, అగ్వది ఇది. మనకు ఈ కారపొడి పట్టించుకున్న ఇది ఎంతటే మనం పచ్చళ్ళు పెట్టుకున్న దీంతో అయితే చేసుకునే చూడండి. మనం సాల్ట్ ఆ సాల్ట్ తెచ్చి చేస్తే కూడా అర్థం కాదు ఎప్పుడు ఉడక. పసుపు, ధనియాలు, పల్లీలు, ఎల్లిగడ్డలు అయితే చూపించిన కదా, ఇంతల్నే మనం చేసుకుందాం. ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది, సరేనా. ఇది నువ్వుల ఆయిల్, ఎందుకంటే పల్లి ఆయిల్ అన్నా నువ్వుల ఆయిల్ అన్నా ఈ కారపొళ్ళకైనా తొక్కులకైనా బాగుంటుంది. కొద్దిగా వేసి వేయించుకోవాలి. మినపగుళ్ళు
2 టీ స్పూన్లు వేస్తున్నా. ఇంకెక్కువ వేసుకోవాలంటే పప్పులో వేసుకోవచ్చు, ఏం కాదు. ఇగో శనగపప్పు 2 టీ స్పూన్లు శనగపప్పు. ఇప్పుడు ఆవాలు 1 టీ స్పూన్ వేస్తున్నా. జీలకర్ర 1 టీ స్పూన్. కొంచెం అన్ని మెంతులు, ఒక చిటికెడన్ని మెంతులు. ధనియాలు ఒక 2 టీ స్పూన్లు. ఇవన్నీ ఎంచుకోవాలి, ఎంచుకుంటే బాగుంటుంది. పల్లీలు ఇవి ఎంచుకోవాలి మంచిగా. ఎండుమిర్చి ఒక 10-12 దాకా ఎండుమిర్చి. మాడనియద్దు, సన్న మంట మీద వేసుకోవాలి. చింతపండు ఒక నిమ్మకాయ సైజు. అన్నీ మంచిగా గోలాలి, గోలితేనే కమ్మ ఉంటుంది. ఏంటంటే ఇది వెనకటి నుంచి తిన్న కారపొళ్ళు, అప్పటోళ్ళు ఇది ఇట్లా ఇట్లా చేసుకొని ఆరోగ్యంగా ఎందుకున్నారు వాళ్ళు మనకు తెలియకుండా. మనమైతే మనం చేసుకోక మనకేం తెలియక మనం అవి ఇవి తింటున్నాం. కానీ ఇవి వెనకటి నుంచి చేసుకొని తిన్నాయి. ఏ ఆకు ఏదానికి పనిచేస్తుంది, ఏది బాడీకి ఏది మంచి పనిచేస్తుంది, మనకు ఏదైనా పుండ్లైనా ఏదైనా వాళ్ళు మొత్తం చెట్లతో తగ్గించుకుందరు. ఇక ప్రతిది కూడా మనకు వాళ్ళు ఎట్లా బతికిండ్రు అన్నది వాళ్ళ అప్పటి బతుకులు వేరే, ఇప్పుడు బతుకులు వేరే. ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయినాయి అంటే పెద్ద ముసలు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా బాపమ్మ అయినా వాళ్ళైనా మస్తు రోజులు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనము వాళ్ళ కళ్ళ ముంగట వాళ్ళ కొడుకులు వాళ్ళ మన్మన్లు ఇట్లా అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం బతికిండ్రు. ఎందుకు బతికిండ్రు అన్నది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ ఎట్లుంది ఏది ఎట్లుంది అన్నది మనకు అర్థం చేసుకొని మనం అట్లా తింటేనే ఇట్లా వాళ్ళ ఫుడ్లు కూడా మనం ఒడగొట్టకుండా తినాలి. ఇవి ఎగినేజుడు ఇప్పుడు బంద్ చేసుకుందాం. చల్లగా కావాలి. ఇంకా ఏం వేయించుకుంటానో చూడండి, వేసేస్తాను. చల్లగా అయినాక మనం పట్టుకునేది చెప్తాను నేను. ఇట్లా ఈ రకంగా వేయించుకోవాలి. ఎప్పుడు కూడా మనకు మాడనియద్దు. మాడిందంటే టేస్ట్ మాడిపోతుంది. ఇక ఎందుకంటే ఇక మాడిందంటే మనకు అది కూడా బాడీకి మనకు అన్నీ అందనట్టే. మాడిపోయిందంటే దాన్ని ఇక మనకు పోషక విలువలు అన్నది ఆ విలువలన్న మనకు బాడీకి సంబంధించినవి ఇవి కూడా మనకు అన్నీ అందుతాయి కదా, మంచిది కదా ఆరోగ్యానికి. ఇక అదైతే చేసుకునేది చూడుండ్రి. ఇట్లా మనము చేసుకునేది శ్రద్ధ కొద్దీ దాని మీద పొయ్యి మీద పెట్టి మాడగొట్టుడు ఇట్లా ఖరాబ్ చేసుడు ఇట్లా చేసుకొని అది మంచిగా లేదు చేస్తే ఏం మంచిగా కాదంటే మనం చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇది మధురమైన తిండి ఉంటుంది. మనం చేసుకునే పద్ధతులు ఉంటుంది. చేసుకునే పద్ధతిలో మంచిగా చేసుకున్నాం అనుకో ఇక వదలకుండా తింటాం. అది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఇది వేయించుకుందాం. అందుకే అది మనకేందంటే అది పచ్చితనం పోయేదాకా వేయించుకున్నామంటే ఇక టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు మనము ఎండ్లో అయినా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు అయితే ఎండ్లో ఉడక మనకు ఇల్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఎగుతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. సన్న మంట పెట్టి మునిగాకు, కరివేపాకు మునిగాకు ఒకసారి వేయించుకుంటున్నా. ఈ పచ్చితనం పోయేదాకా వేయించుకోవాలి. కొద్దిగా మాడనియద్దు, సన్న మంట మీదే వేయించుకోవాలి, మీడియం మంట మీద. కొంచెం ఏగదాకా ఇది పెడిసి ఉంటుంది ఆకు. మనం ఏంటంటే ఇది చిన్నగానే ఉంటుంది కానీ మనం మెంతకు కూర లెక్క ఉంటుంది కానీ ఇది పెడిసి ఉంటుంది. మనల్లో కూడా ఇది కర్రీ నేను చేసిన పప్పు చేసిన మనకు ఇది మునగాకు పప్పు మనల్లో ఉండదురా, అది కూడా మన చేయి అలా తెలుస్తుంది ఎట్లా చేసిన అన్నది. అది హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడెప్పుడు పొడి చేసి నేను ఇది ఏంటంటే గ్లాసులో నింపెట్టుకుంటా. నింపెట్టుకొని కర్రీస్లలో వేసుకుంటా. ఏ కర్రీస్లో అయినా వేసుకోవచ్చు, మనకి ఏం కాదు. ఇప్పుడు కరివేపాకు వేసులో వేసుకుంటామో అట్లా ఆ రకంగా మాడనియద్దు. ఇది కూడా మాడనియద్దు. ఇట్లా సన్న మంట మీద వేసుకోవాలి. మంచి గోలాలి. ఇంక మనం గోలితే ఇది కమ్మగా వస్తుంది. ఎట్లా గోలిస్తున్నా చూడు. కొంచెం ఆయిల్ వేసి నువ్వుల ఆయిల పల్లి ఆయిల వేసుకోవాలి. మనము తొక్కులలో వేసుకునేది వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇట్లా ఇట్లా అనాలి. ఇది పొడి ఎట్లా అవుతుంది అంటే మరి పదన పోయేదాకా ఇట్లా అనాలి. మాడనియదు. ఇప్పుడు మాత్రం బంద్ చేసుకుంటున్నా. చల్లగా అయినాక మనము ఇట్లా అంటే నలిగినట్టు అవుతుంది చూడు, నేను చూపిస్తాను మళ్ళీ తర్వాత. ఇప్పుడు మనం పచ్చిగా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు వేయించుకోగానే మనము చేతిలోకి ఇట్లా తీసుకుంటే నలిగినట్టు కాదు, కొంచెం చల్లగా అయిపోతే ఇట్లా పొడిలాగా అవుతుంది. ఇక మనము నిమ్మ చూపిస్తాయి ఇప్పుడు చల్లగైనాక.
ఇక బంద్ అయిపోయింది. ఇంక ఫ్యాన్ గాలి పెట్టుకుంటా కొద్దిగా, ఎందుకంటే మనం వట్టి గాలికి ఫ్యాన్ లేకున్నా కానీ వట్టి పెట్టుకోవచ్చు. చల్లగా నలిగిపోవాలి. ఇట్లాంటి నలగపోతే మళ్ళీ గొలిచుకోండి. ఎందుకంటే మనకు నలిగిందంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది, ఆగుతుంది ఉడక, పచ్చితనం పోతుంది. ఈ గొలిచింది ఉడక ఎందుకంటే మనకు పచ్చితనం పోయితే, అందుకే పచ్చితనం పోవాలి. పచ్చితనం పోయి మనకి ఈ నూనెకు గోలిందంటే ఈ కమ్మగా వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఈ ఆకు తినలేము చేయలేము అన్నోళ్ళు కూడా తింటారు. ఈ మునగాకు అంటే వదలకుండా తింటాం. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ ఉన్న వాళ్ళకు మనకు ఏంటంటే ఏ రకంగా ఉడక అన్ని అవయాలకు ఇది బాగా పనిచేస్తుందని అప్పటి రోజుల నుంచి అయినా కానీ చేసుకొని తిందురు. ఇక మనం ముల్కాడలు తినుడు కాదు, ఈ రకంగా ఉడక తినాలి. మనము ఏంటంటే అబ్బాయిలు ఉడక, అమ్మాయిలు ఉడక, ఇక ఆరోగ్యంగా లేకపోతే ఉడక, పిల్లలు కాకుంటే ఉడక అన్నిటికీ పనిచేస్తుంది. వాళ్ళకు ఏంటంటే మంచి విధానం కొద్దీ అది ఏంటంటే మనకు శుక్రదాన అవి అంటారు కదా, శుక్రకణాలు అవి హెల్తీగా వస్తాయి, స్ట్రాంగ్ ఉంటారు. ఎన్ని రకాలు పిల్లలు కానోళ్ళ గురించి ఉడక తినాలి, మంచిగా ఉంటారు. భార్య భర్తల దగ్గర ఉడక మంచిదే. ఇక ఇది బాగా డాక్టర్లు ఇట్లా చెప్పంగిన్నా, నేను డాక్టర్ అని కాదు కానీ అది చెప్తుంటే నాకు తెలుసు ఈ విషయం, మీకు నేను చెప్తున్నా. క్యాన్సర్కు మనకు కంటి సూపుకి అయితే బాగా పనిచేస్తుంది, కంటి సూపు ఉడక. ఇక బాగా ఆకుకూరలల్లా అంటే ఇది బెల్పిట్ కూర అంటే ఒక లెవెల్ కూర, అంత బాగుంటుంది. ఇక మనకు ఇట్లా కడక అవుతుంది చూడు, ఎంత బాగా అవుతుంది. చల్లగైన కొద్ది కడక అవుతుంది. ఇక కడక్ కానీ మొత్తం కడక అయినాకనే మనము చల్లగైనాకనే పట్టుకోవాలి. పొడి పట్టుకొని ఒక గ్లాస్ దాంట్లో నింపుకొని పెట్టేసుకున్నామంటే ఇక కమ్మ ఉంటుంది. సరే, ఇప్పుడు చల్లగైనా ఈ రకంగా చింతపండు అన్నీ గొలుచుకున్నాం కదా, నూనె వేసి గొలుచుకున్నాం. ఈ పచ్చితనం మొత్తం పోకపోతే మనము కారం అన్నది కమ్మగా ఉండదు. ఇట్లా పచ్చితనం మొత్తం పోవాలి, పోతేనే బాగుంటుంది. పల్లీలతోటి ఏంటంటే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు ఇవన్నిటితోటి ఫ్లేవర్ బాగుంటుంది. ఇట్లా పని నీట్గా వేసుకోవాలి. ఏదన్నా వేసింది కూడా ఇట్లా ఏదో చేసినవా ఇట్లా చేసినవా అన్నట్టు ఉండదు. ఆడల దగ్గర ఉడుకు ఇట్లా ఉంటుంది. ఇక మనకి ఏది కానీ అంటుకున్నది చిన్నదైనా కానీ పట్టుకోవాలి. చిన్నదే పట్టుకుంటే మన పెద్దదానికి ఇది అవుతుంది. ఎప్పుడు గుడక చిన్నదాన్ని వదిలేద్దు, పెద్దది గుడక మనకు ఇన్కమ్ వస్తుంది. ఏదైనా చిన్న దాంట్లోనే అది మనం ఆనందం చూడాలి, పెద్దది తర్వాత అవుతుంది అది విషయం. ఈ రకంగా మనం కొంచెము అక్కడక్కడ పప్పులు తలిగినా బాగానే ఉంటుంది, ఏం కాదు. బాగా సన్నం పట్టాలని ఏం లేదు. ఈ రకంగా పట్టుకుని నాకు అక్కడక్కడ ఇట్లా తింటుంటే బరకగా ఉన్నాయి ఏం కాదు. ఈ రకంగా పడుతున్నా నేనైతే. ఇప్పుడు మనము వేయించుకున్నాం కదా మునగాకు, వేయించుకున్నది నేను చూపిస్తా. ఇట్లాంటి పొడి కావాలి, ఈ రకంగా కావాలి. ఇట్లాంటి నలుస్తాయి. ఇట్లా అయిందంటే ఇక మనకు పర్ఫెక్ట్. ఈ రకంగా మనం వేయించుకొని పట్టుకోవాలి. మంచిగా ఎగాలి, కడక్ కావాలి. కడక్ అయితేనే మంచిగా ఉంటుంది. ఇక మనము ఒకసారి దింపుకుంటే మళ్ళీ ఆపాలి, ఒకసారి దింపుకుంటే ఆపాలి, ఒక 2 సార్లు దింపుతాయి. ఈ రకంగా అవుతుంది మనకు పొడి అవుతుంది. మనకు కొద్దిసేపు చల్లగా మనము ఇట్లా వేడిగా మనం ఒక కందేసి పెట్టినామంటే కొంచెం ఇట్లా గాలికొలు ఉంటే కడక్ అయిపోతుంది. ఈ రకంగా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మనం తినడానికి మీకెళ్ళి వేసుకోవాలి. ఉప్పు ఎంత పడుతుంది అన్నది మీరు తినడానికి మీకెళ్ళి వేసుకోవాలి. ఉప్పు ఒక టీ స్పూన్ వేస్తుంది, టీ స్పూన్ వేస్తున్నది. కొంచెం పసుపు, ఎల్లిగడ్డలు ఒక పాయలు, ఒక చిన్న ఉన్నాయి, ఒక 10-15 పాయలు మాత్రం వేస్తున్నాం. ఒక చిన్న గడ్డ వేసుకోండి, చిన్న గడ్డ తీసుకొని వేసుకుంటే ఇక మనం ఒకసారి దింపుకుందాం. తీసి పెట్టాలి తేజాను వేసుకొని తింటే కమ్మ వాసన వస్తుంది నాకైతే. పొడి రెడీ రెడీ. చల్లగైతే ఇట్లా పూసిందా? అవునా? ఇది వేసుకొని తినాలి, కమ్మ ఉంటుంది. మనము వేసుకొని తింటే నోటి నుంచి ఎంత కమ్మగా వస్తుందో. ఇక ఏంటంటే ఇది తినలేమన్నోళ్ళకు కొద్దిసేపు మనం ఇట్లా గాలి కొల్లు పెట్టి డబ్బాలు వేసుకున్నామంటే
మనకేంటంటే ఇక ఈ గ్రైండర్ పడతాం కదా గిన్నెది గరం తోటి ఇట్లా ఇది అవుతుంది పొడి పొడిగానే ఉంటుంది ఇక గాలికి ఉండాలి. మనము ఎల్లిగడ్డ ఇవన్నీ వేసినాం కదా ఆయిల్ ఉన్నది కదా మనకు కొంచెం కొంచెం డ్రై ఆయిల్ అయిపోతుంది ఏం కాదు. అమ్మకు వాసన వస్తుంది కదా ఇక చేసుకోండి. ఇది వెళ్తే అయితే చాలా మంచిది. మీకు ఎప్పుడెప్పుడు పెట్టాలి నేను ఇంకా పెట్టలేనని అనిపించింది. ఇది ఇట్లా ఈ రకంగా చేసుకొని అమ్మతనంలా ఇక్కడ పల్లీలు అన్నీ వేసినాం కదా ఇది ఇక పప్పులు అక్కడక్కడ పప్పిత్తులు ఉడక ఉన్నా ఉడక అక్కడక్కడ ఉంటే ఉడక మనకు కలిగితే మంచి గోల్నే కదా ఇట్లా బరకగానే ఉండాలి. ఈ రకంగా ఉండాలి. ఈ రకంగా ఉంటే బాగుంటుంది. స్పెషల్ ఇగో మునగాకు కారము ఇదైతే క్యాన్సర్కి పనిచేస్తుంది, కంటి సూపుకి పనిచేస్తుంది, మనకు షుగర్ ఉన్నలకు పనిచేస్తుంది. ఇక దీని కొరకు ఎంత చెప్పినా నేను తక్కువనే. ఇక అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలా ఒక ముద్దకి వేసుకొని రోజు ఒక ముద్దకి వేసుకొని ఒక గ్లాస్ దాంట్లో నింపుకొని పెట్టుకొని ఇక రోజుకి ఒక ముద్ద తింటామంటే ఇక మన హెల్త్ సెట్. క్యాన్సర్ కూడా వచ్చేది రాదు అని డాక్టర్లు చెప్తారు. ఇవి దీని కొరకు చాలా చెప్తారు. మేము ఎప్పుడెప్పుడు చేసుకుంటాం కాబట్టి కర్రీస్లలో కూడా ఎన్ని అట్లా తింటాము ఇట్లా కర్రీస్లలో కూడా కొంచెం అంతా వేసేసుకుంటాం. వేసేసుకుంటే ఇక మనకు ఇది కొంచెం ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకు ఇది నచ్చను మంచి వేయించిన అన్ని రకాలు వేయించి అన్ని మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది ఇది అది అన్నది ఏముండదు. ఇది ఇట్లనే అది అట్లనే చేసుకుందాం. ఇక అమ్మతనానికి అయితే ఓన్లీ వాళ్ళు నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంకా మీ ఫ్రెండ్స్కు అలా షేర్ చేయండి. ఇదైతే ఇక ఎందుకంటే ఇక హెల్త్ గురించి అయితే చాలా మంచిది కాబట్టి నేను ప్రత్యేకించి చెప్తున్నా. ఇక మీరు షేర్ చేయండి అని అందరు హెల్త్ సెట్ కావాలంటే ఇది తినాలి కమ్మతనానికి. ఇక అట్లా రెసిపీ అనేది ఎట్లా చేసిన ప్రాసెస్ పక్క చూపించిన లైక్ కామెంట్. సరే మునగాకు కారపొడి. మునగాకు అంటే ఇది 100 రోగాల్ని తగ్గిస్తుంది అని అంటారు. మన డాక్టర్స్ ఎంత చెప్తారంటే దీని బెనిఫిట్స్ చాలా చెప్తారు. మమ్మీ కూడా మీకు ఈ వీడియోలో అన్నీ చెప్పిందను. క్యాన్సర్ షుగర్ ఇట్లున్న వాళ్ళకైతే చాలా తగ్గుతుందని అంటారు. మమ్మీ ఇట్లా నెయ్యి వేడివేడి అన్నంలో ఈ మునగాకు ఒక ముద్ద తినమంటది ఫస్ట్. మాకు ఒక ముద్ద దీంతో తిన్నాకనే ఇక ఏ కర్రీతోటైనా తినుర్రి రోజుకి ఒక ముద్దనైతే ఖచ్చితంగా తినుర్రి అంటది. ఇట్లా వేసి ఒక బాక్స్లో ఎయిర్ టైట్ బాక్స్లో నింపి పెట్టేస్తుంది. అది డైనింగ్ టేబుల్ మీదనే ఉంటుంది ఎప్పుడు. మీరు కూడా చేసుకొని ఇట్లా తినుర్రి హెల్దీగా స్ట్రాంగ్గా. అయ్యో మా చైతు మన ఈ మునగాకుతో తింటావా? తినాలి బాగుంటది. పొగలు పొగలు వస్తుంది. ఫుల్ వేడి ఉంది మమ్మీ. రైస్ వేడి వేడి రైస్ నెయ్యితోటి కాకుండా ఫస్ట్ ఇదే టేస్ట్ ఎట్లుందో చెప్తా. చెప్పు. నెయ్యితో ఎట్లా కమ్మగా వచ్చింది అంటారు వాళ్ళు. అట్లా వేసుకొని చూపిస్తే తెలుస్తుంది. ఇట్లా పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది. అవును పొడి పొడిగా వచ్చింది. ఇట్లా కొద్దిగా బరకనే పట్టాలి. పప్పులు అవి అక్కడక్కడ తగులుతుంటే కమ్మగా వస్తుంది. కాలుతుంది. మునగాకు ఫ్లేవర్ ఇట్లా కొద్దిగా ఫ్లేవర్ వస్తుంది. బాగుంటుంది. నక్షత్రం చూస్తుంది నాకు చూస్తున్నావా? సూపర్ ఉంది. నక్షత్రం ఉంది. కెమెరా వెనుక ఉంది. కెమెరా ముందుకు రమ్మంటే వస్తలేదు. నెయ్యి కలుపుకొని తింటా. రోజుకు ఒక ముద్దనైతే దీంతో అయితే తినూరి. ఒకటి ముద్ద ఆపరు, తింటారు మంచిగానే. మస్తుంది టేస్ట్. ఆపటి అంత ఉండదు. నెయ్యి కలుపుకొని తిన్నా సూపర్ ఉంటుంది. సూపర్ చేసినవి. మస్తుంది. మంచిగా ఉంది. అన్నీ కరెక్ట్ పడ్డాయి. ఉప్పు కారం అన్నీ. వేడి వేడి అన్నంలో అయితే అదుర్స్. చేసుకొని నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం.